ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసుండొచ్చు, అదే పెద్ద నేరమా? ఫఖర్ బాబు ఏమంటున్నాడంటే ఒకరిద్దరి ఫోన్లు లంగలు ట్యాపింగ్ చేయొచ్చు, ట్యాపింగ్ చేసుండొచ్చు, అదేం పెద్ద నేరమా అని ఫఖర్ బాబు తీసి పడేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళ జాతకాలు బయటకు వెళ్తున్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లో. అందుకే ఫఖర్ బాబుకు మొత్తం మీద భయం చుట్టుకొని డైరెక్ట్ అంటున్నాడు ఒకరిద్దరు లంగల ఫోన్లు చేసుండొచ్చు అంటే ఒకరిద్దరి లంగల ఫోన్లు ట్యాపింగ్ చేసుండొచ్చు, అదే పెద్ద నేరమా అని తీసి పడేస్తున్నాడు సార్. దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు, అదేదో పెద్ద ఇది చేసినట్టుగా చూపెడుతున్నారు మీరు అంటూ మండిపడుతున్నారు ఫఖర్ బాబు కేటీఆర్ గారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలై కేటీఆర్. లోపలేయాల్సిన అవసరం లేదు సార్, మీరు చేసుకున్న తప్పులకు మీరే పోతున్నారు. ఆయన మీకు స్పెషల్ గా వేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే తప్పులు చేసినామో తప్పులకు సంబంధించే కర్మ ఉంటది, అది మీరు చేసిన తప్పులకే అది కర్మ. ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. డ్రామాలు ఆడుతున్నది వాస్తవానికి వాళ్ళు కాదు, మీరు ఆడుతున్నారు డ్రామాలు. ఊసరి వెళ్లి లెక్క గడికొక్క రంగులు వేసుకుంటూ కేటీఆర్ ఆడుతున్నాడు, ఆయన కేటీఆర్ బ్యాచ్ ఆడుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు సార్. దీనికి సమాధానం మీరేం చెప్తారో చూడండి. ఇక ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ కాదు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి దీని ఎంబట. ఈ తలకాయల యొక్క ఎలాంటి చేతి హస్తం గాని లేదంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం లేకుండా ఏ ఆఫీసర్ ముందుకెళ్ళడు. కాబట్టి దీని వెనకాల అసలైన తలకాయలు, పెద్ద తలకాయలు ఒక 3 తలకాయలు ఉన్నాయి, దాని వెనక చిన్న తలకాయలు కూడా ఉన్నాయి. వీళ్ళు సహకారాలు అందించారు కాబట్టి ఆ పని పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా సులువుగా అయిపోయింది అని ప్రజలు అనుకుంటున్నారు సార్. ఇది 2వ పేజీలోని వార్త ఇది.